అందరికీ నమస్కారం. ఈరోజు మనం బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పిన అద్భుతమైన విషయాలను కొన్ని తెలుసుకుందాము. చాలామందికి తెలియని కొన్ని రహస్యాలు కూడా తెలుసుకుందాము. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియోలో నేను షేర్ చేస్తాను. పరమేశ్వరుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర అవతారుండై కందిమల్లయ్య పల్లెకు చేరుట. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కడప జిల్లా బద్వేలు తాలూకా కందిమల్లయ్య పల్లెలో పోతులూరి వీరన్న అను పేరుతో చూసేవారికి వెర్రివానిలాగా కనిపించుచు వడ్రంగి వృత్తిని ఆధారంగా చేసుకొని ఆ గ్రామవాసులు చేయమనిన పనిముట్లను చేసి ఇచ్చుచూ ఉండేవాడు. తను ఎప్పుడూ పనిచేసినట్లుగా ఆ గ్రామవాసులు చూసి ఎరుగరు. ఆ పనిముట్లు ఎప్పుడు ఇస్తాడో చూద్దామని ఎక్కువగా పనిముట్లను చేయడానికి ఇచ్చి ఆయన వద్దనే కూర్చొని ఉండేవారు. ఎప్పుడు చూసినా ఏవో ప్రసంగాలు చెప్తూ కాలము గడుపుతూ ఉండేవారు. కానీ పనిని మాత్రం చేసినట్లు కనిపించదు. కానీ తెల్లవారేసరికి ఎవరి పనిముట్లను వారికి చేసి ఇచ్చేవారు. కానీ ఆయన మహిమలను ఆ గ్రామవాసులు తెలుసుకోలేక వెర్రి వీరన్న అని పిలుస్తూ ఉండేవారు. ఆ గ్రామవాసులందరూ గ్రామదేవత అయిన పోలేరమ్మకు జాతర చేయదలిచి ఉత్సాహము కలవారై శుభముహూర్తము నిర్ణయించి కందిమల్లారెడ్డి అనే గ్రామ పెద్ద తానే అన్ని ఖర్చులను భరించి జాతర చేయించాడు. తెల్లవారి జాతరకి అయిన డబ్బును వసూలు చేయడానికి గ్రామ పెద్దలందరూ బయలుదేరి ప్రతి ఇంటికి వెళ్ళి డబ్బులు వసూలు చేస్తూ శ్రీ వీరబ్రహ్మం గారి ఇంటికి వచ్చారు. వీరన్న, అమ్మవారి జాతరకైన ఖర్చులకు నీ వంతు ఇవ్వవలసిన డబ్బు ఇవ్వమని వచ్చిన పెద్దలలో ఒకరు అడిగారు. అందుకు వీరబ్రహ్మం గారు ఏమీ మాట్లాడకుండా కొంచెం మౌనంగా ఉండి, నాయనలారా, నేను కూడా డబ్బు ఇవ్వాలా? నేను చాలా బీదవాడిని కదా, నన్ను మాత్రం వదిలిపెట్టకూడదా అని స్వాములవారు అనగానే వసూలకై వచ్చిన పెద్దలలో ఒకరు, నీ వెర్రి వేషాలు వేయకుండా అందరూ ఎంత ఇచ్చారో నీ వంతు డబ్బు కూడా ఇవ్వక తప్పదని కోపంతో మాట్లాడగా, దానికి స్వాములవారు మారు మాట్లాడక, నాయనా, నా వంతు ఇవ్వవలసిన డబ్బును మీ ఇష్టప్రకారమే ఇస్తాను. కానీ అమ్మవారిని ఉంచిన ప్రదేశము దగ్గరికి వెళుదాం రమ్మని వారందరూ కలిసి అమ్మవారిని ఉంచిన ప్రదేశమునకు వెళ్ళి రచ్చబండపై కూర్చున్నారు. స్వాముల వారు పొగచుట్టను చేత పట్టుకొని అమ్మవారిని ఉంచిన ప్రదేశము వంక చూసి, అమ్మా పోలేరి, నిప్పును తేవే అని స్వాములవారు అనగానే అంత అమ్మ అదృశ్య రూపముతో నిప్పు ఉంచిన మూకుడిని తీసుకొని వచ్చి స్వామివారి చేతికిచ్చి అక్కడే అదృశ్యముగా నిలబడి ఉన్నది. స్వాముల వారు ఆ నిప్పుతో చుట్టను కాల్చుకొని, తల్లి తిరిగి ఈ నిప్పుని తీసుకొని వెళ్ళు అని స్వాముల వారు అనగానే తిరిగి అమ్మవారు దానిని తీసుకొని వెళ్ళి యథాస్థానంలో ఉంచెను. వచ్చిన ఆ ఊరి జనాలందరూ ఆశ్చర్యపోయి చేతులు జోడించుకొని ఒకేసారి స్వామివారి పాదాలపైబడి శిరస్సాష్టాంగ దండ ప్రణామములు చేసి, స్వామి, నీ మహిమంబులు తెలియక వెర్రి భక్తుడవనుకొని అపరాధము చేసినాము కనుక మహాత్మా, మేము ఇది వరకు చేసిన తప్పులన్నింటినీ ఒప్పులుగా భావించి మీ బిడ్డలమైన మమ్మలను కాపాడి మా అందరికీ బ్రహ్మోపదేశమును ఇచ్చి మమ్ములను ధన్యులను చేయండని అనేకసార్లు వేడుకొనగా అంత స్వాముల వారు కరుణించి, బిడ్డలారా, నన్ను మీరు తెలుసుకోక అజ్ఞాన అంధకారములో మునిగి తాపత్రయంబులకు బద్దులై హర్షడ్వర్గములకు లోనై ఉన్నారు. కాబట్టి మీకు నా మహిమంబులు తెలియవు. నన్ను తెలుసుకోవడానికి అందరికీ సాధ్యము కాదని స్వాములవారు చెప్పగా అక్కడ ఉన్న జనమంతా వినయ విధేయులై పునః ప్రణామములు ఆచరించుచు, స్వామి, మీరు భక్తి, జ్ఞాన, వైరాగ్యములను బోధించి మమ్ములను ధన్యులను చేయమని వేడుకొనగా అంత స్వాముల వారు కరుణించి, బిడ్డలారా, మీ స్థితి ఎలాగున్నదంటే అనేక పదార్థాలలో తిరుగుతున్న గరిట ఆ పదార్థముల రుచి ఎట్లా ఎరుగదో అట్టే మీ పరిస్థితులు కూడా చూడడానికి ఆ గరిటె మాదిరిగానే ఉన్నదని స్వాముల వారు సెలవివ్వగా ఆ ఊరి జనులలో ఒకరు లేచి స్వాముల వారికి నమస్కరించి, తండ్రి, భక్తి అనగానేమి, దాని పట్ల ఎలా ఉండవలను అన్నది వివరంగా తెలుపమని వేడుకొనగా స్వాముల వారు ఇట్లనిరి, ఈ భక్తి మహా గొప్ప వస్తువు.
దీనికి సమస్తంబైనది, దీనివలే పవిత్రంబైనది ముల్లోకాలలో మరొకటి లేదు. ఈ భక్తి జగదీశ్వరుని యందు అధికమైన ప్రీతి కలిగిన వారికి మాత్రమే కలుగును, ఇతరులకు సిద్ధింపదు. వేల కొలది మనుషులలో ఒక్కగానొకడు మోక్షము సిద్ధించుటకు ప్రయత్నించును. అలా భక్తి కలవారందరిలో కూడా ఒకరు మాత్రమే పరమాత్మ నెరింగి ముక్తుడగును. భక్తి అనే ఒక్కదాని వల్ల మాత్రమే శాశ్వతానంద మోక్షం పొందవచ్చునే గాని మరొకటి కాదు అని గీతాభిప్రాయము. కావున భక్తి మార్గమందు మీ మనసును ఉంచి ముక్తి చెందండని బోధించగా కందిమల్లయ్యపుర జనమంతా సంతోషమునకు మేరలేక శ్రీ స్వాముల వారిని గృహమునకు సాగనంపి శ్రీ స్వామివారి కరుణా కటాక్షమునకు ధన్యులైరి. రేపటి వీడియోలో మరికొన్ని విషయాలు తెలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.